మిత్రులారా, కొత్త క్రిమినల్ చట్టాల గురించి మన 4 భాగాల వీడియోలో మొదటి భాగంలో ఉపోద్ఘాతం, రెండో భాగంలో భారత న్యాయ సంహితలో ఏముంది, ఇండియన్ పీనల్ కోడ్కు దానికి మధ్య తేడాలేమిటి, పోలికలేమిటి మాట్లాడుకున్నాం. ఇవాళ మూడో భాగంలో భారత నాగరిక సురక్షా సంహిత అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చిన స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973తో ఏ పోలికలతో ఉంది, ఏ తేడాలతో ఉంది, అది ఇవాళ మాట్లాడుకుందాం. ఈ 3 కొత్త చట్టాలు తేవడానికి వాళ్ళు చెప్పిన కారణం, వలసవాద చట్టాలను రద్దు చేస్తున్నాము, వలసవాద చిహ్నాలను పోగొట్టదలుచుకున్నాము, అందువల్ల కొత్త చట్టాలు తెస్తున్నాము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 వలసవాద చట్టం అంటే అర్థం ఉంది, దానిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అది వలసవాద చట్టంగా ఎంత మాత్రం లేదు. ఈ 70 ఏళ్లలో అనేక సవరణలు జరిగాయి. సరే, అయినా ఇప్పటికీ దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ 1860 అంటున్నాం కాబట్టి అది మార్చితే ఒక అర్థం ఉంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని దాన్ని అంటున్నాం కాబట్టి దాన్ని మారిస్తే అర్థం ఉంది. కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నిజానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1894 అని తయారైంది. ఆ 1894ను 1947 తర్వాత అనేక లా కమిషన్లు, కనీసం 5-6 లా కమిషన్లు 13 సంవత్సరాల పాటు దాని మీద పనిచేశాయి. దీన్ని ఎట్లా వలసవాద చిహ్నాలు తొలగించాలి అని. ఈ కసరత్తంతా జరిగిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 వచ్చింది. ఇది వలసవాద చట్టం ఎట్లా అవుతుంది? దాన్ని ఎందుకు మార్చారు? దాన్ని మార్చి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఎందుకు తెచ్చారు? నాగరిక్ అంటే పౌరుడు. పౌరులు అనగానే పౌరసత్వపు హక్కులు, పౌరసత్వంతో వచ్చే హక్కులు, న్యాయమైన నైసర్గికమైన హక్కులను, సహజమైన హక్కులను, జన్మ హక్కులను ఎట్లా స్మృతి అంగీకరిస్తుంది, హామీ ఇస్తుంది అని ఉండాలి. దీంట్లో అవేమీ లేవు కదా, హక్కులకు వ్యతిరేకమైనవి ఉన్నాయి. సురక్ష, భద్రత ఇచ్చేది, భద్రత కాదు కదా, భద్రత పోగొట్టే అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. కనుక భారతీయ నాగరిక సురక్షా సంహిత అసలు తయారీలోనే అపసవ్యతలు ఉన్నాయి. అది వలసవాద చట్టం స్థానంలో వచ్చింది కాదు, అది నాగరికము కాదు, సురక్ష ఇచ్చేది కాదు. కానీ వాటిని కాసేపు పక్కన పెడదాం. పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 484 సెక్షన్లు ఉండేవి. బిఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపుగా 50 సెక్షన్లు పెరిగాయి. 9 సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు కొత్తగా కలపబడ్డాయి పాత వాటికి. పాత దానిలో నుంచి 14 సెక్షన్లు పూర్తిగా తొలగించబడ్డాయి. 177 సెక్షన్లలో చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఇవి తీసేస్తే ఉన్న 531లో దాదాపు 330 సెక్షన్లు యథాతథంగా ఉన్నాయి. అంటే వలసవాద చట్టాలని మారుస్తున్నామని గంభీర ప్రవచనాలు చేసిన వాళ్ళు అక్షరం కూడా మార్చకుండా యథాతథంగా ఉంచారంటే, లేదా సెక్షన్ నెంబర్ మార్చారంటే ఏమి మారినట్టు? సరే, వాటి సంగతి కూడా కాసేపు పక్కన పెడదాం. బిఎన్ఎస్ఎస్ అనేది ట్రాఫిక్ ఉల్లంఘనల దగ్గర నుంచి హత్య దాకా, రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల దాకా ప్రతి నేరం గురించి ఎట్లా విచారణ జరపాలి, దాన్ని నేరంగా ఎట్లా గుర్తించాలి, ఆ నేరంగా గుర్తించినప్పుడు నేరస్తులను ఎట్లా పట్టుకోవాలి, ఆ పట్టుకోవడానికి ఏ విధి విధానాలు అవలంబించాలి, ఆ తర్వాత విచారణ ఎట్లా జరగాలి, ఆ తర్వాత శిక్ష ఎట్లా వేయాలి, ఇదంతా చెప్పేది బిఎన్ఎస్ఎస్. కనుక బిఎన్ఎస్ఎస్లో ఉన్న 531 సెక్షన్లను ఒక్కొక్క దాన్ని తీసుకొని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అంత వివరంగా ఇక్కడ మనకు యూట్యూబ్ వీడియోలలో సాధ్యం కాదు. కనుక ప్రధానమైన 4-5 అంశాలు మాత్రం మాట్లాడుకుందాం. దీంట్లో నిందితుల, విచారణలో ఉన్న నిందితుల బెయిల్ ఎట్లా ఇవ్వాలి అనేది చాలా మార్పులు జరిగాయి. పోలీసులకు ఉండే అధికారాలలో చాలా మార్పులు జరిగాయి. మెజిస్ట్రేట్లకు ఉండే అధికారాలలో చాలా మార్పులు జరిగాయి. పోలీసులకు ఉండే అధికారాలలో జరిగిన మార్పులలో ఎఫ్ఐఆర్ అనేది ఎట్లా రాయాలి అనే దగ్గర నుంచి, నిందితులను పోలీస్ కస్టడీలో ఎట్లా ఉంచుకోవాలి అనే వరకు, నిందితులను విచారణకు కోర్టుకు తీసుకుపోయినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అనే వరకు, అట్లాగే నిందితుల ఆస్తులను, నిజానికి నిందితుల ఆస్తులను జప్తు చేయడం కానీ అటాచ్ చేయడం కానీ కూడదు, కాన్విక్ట్ అయితేనే, నేర నిర్ధారణ అయితేనే చేయాలి. కానీ బిఎన్ఎస్ఎస్ నిందితుల ఆస్తులను జప్తు చేయడం గురించి కూడా చెప్పింది.
ఇటువంటి అనేక మార్పులు ఉన్నాయి. ప్రధానమైన 5-6 మార్పుల గురించి మాత్రం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది బెయిల్ రిస్ట్రిక్షన్స్. దేశవ్యాప్తంగా అన్ని జైళ్ళలో కలిపి దాదాపు 6 లక్షల మంది నిందితులు ఉన్నారు. ఈ 6 లక్షలలో 1,00,000 కన్నా తక్కువ మంది మాత్రమే విచారణ జరిగి నేరం రుజువై శిక్షలు పడిన వాళ్ళు. 80%, 75% మంది ఇవాళ కేవలం విచారణలు జరిగే క్రమంలో ఉన్నారు. విచారణలు జరిగేటప్పుడు బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అంటారు. బెయిలే సర్వసాధారణంగా ఇవ్వాలి, ఎక్కడో మినహాయింపు కేసులలో మాత్రమే జైల్లో ఉంచాలి. కానీ 100 మంది జైల్లో ఉంటే 75 మంది విచారణలో ఉన్న వాళ్ళే, బెయిల్ రావాల్సిన వాళ్ళే, బయట ఉండి విచారణను ఎదుర్కోవలసిన వాళ్ళే. ఇప్పటికే ఆ స్థితి ఉండగా బిఎన్ఎస్ఎస్ బెయిల్ నిబంధనల మీద, బెయిల్ ఇవ్వడం మీద అనేక కొత్త ఆంక్షలు విధించింది. ఇప్పటికే జైళ్లలో ఉన్న సామర్థ్యం కన్నా 130% ఎక్కువ, 100 మంది పెట్టడానికి ఉన్న జైల్లో 130 మంది ఉన్నారు. అందులో 77% విచారణలో ఉన్న ఖైదీలే ఉన్నారు. ఇటువంటి స్థితి ఉండగా బెయిల్ మీద మరిన్ని ఆంక్షలు విధించి సెక్షన్ 478 నుంచి 496 వరకు బిఎన్ఎస్ఎస్లో బెయిల్ ఎట్లా ఇవ్వాలి అనే వివరాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ కలిపి కొత్త ఆంక్షలు విధించి జైలు ఖైదీల జనాభా పెరగడానికి మాత్రమే బిఎన్ఎస్ దారితీస్తుంది. అట్లాగే సెక్షన్ 497 నుంచి 505 వరకు ప్రాపర్టీ సీజర్ ప్రొవిజన్స్ ఉన్నాయి. మామూలుగా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక మాట ఉంది, బియాండ్ రీజనబుల్ డౌట్. సకారణమైన అనుమానాలన్నీ నివృత్తి అయిన తర్వాత మాత్రమే శిక్ష విధించాలి అని. ఇక్కడ ఆస్తిని జప్తు చేయడం కానీ, ఆస్తిని ప్రభుత్వ అధీనంలో, కోర్టు అధీనంలో పెట్టడం కానీ, ఆస్తిని ధ్వంసం చేయడం కానీ, ఇవన్నీ కూడా బియాండ్ రీజనబుల్ డౌట్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా లేకుండానే చేసేవి బిఎన్ఎస్ఎస్ రాసింది. అట్లాగే బిఎన్ఎస్ఎస్ పోలీసులకు మితిమీరిన అధికారాలు ఇచ్చి మెజిస్ట్రేట్ల అధికారాలను కూడా తగ్గించింది. న్యాయ వ్యవస్థకు ఉండవలసిన అధికారాలు, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ఉండవలసిన అధికారాలను తొలగించి పోలీస్ అధికారులకు, అంటే ప్రభుత్వంలో ఒక శాఖ అయిన పోలీసులకు ఇప్పటికే మితిమీరిన అధికారాలు అనుభవిస్తూ శిక్షాతీత ప్రవృత్తికి, విచారణాతీత ప్రవృత్తికి చేరిన పోలీసు శాఖకు ఏ నేరాన్ని కాగ్నైజబుల్ అనుకోవాలి, ఏ నేరాన్ని నాన్ కాగ్నైజబుల్ అనుకోవాలి, ఏ నేరాన్ని బెయిలబుల్ అనుకోవాలి, ఏ నేరాన్ని నాన్ బెయిలబుల్ అనుకోవాలి లాంటి అనేక అధికారాలు, అవకాశాలు పోలీసులకు ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. అసలు ఏదైనా నేరం జరగగానే మొట్టమొదలు జరగవలసిన పని, ఈ నేరం జరిగింది అని ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తారు, లేదా పోలీసులే తెలుసుకొని సుమోటో తమ ఫిర్యాదు తామే చేసుకుంటారు. తర్వాత చేసే మొట్టమొదటి పని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచార నివేదిక. ఇది ఫలాని చోట నేరం జరిగింది, ఫలానా వ్యక్తులు చేశారని ఆధారాలు ఉన్నాయి, ఫలాని సెక్షన్ల కింద ఈ నేరం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దర్యాప్తు చేసి తర్వాత ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు 88 నేరాల విషయంలో కొత్త బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుందంటే, పోలీసులే ఎఫ్ఐఆర్ రాయకముందే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్లు రాయొచ్చునా లేదా నిర్ణయించుకోవచ్చు. గతంలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ చేయవలసిందే. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోతే వెంటనే పై అధికారులకు, ఎస్పీకి ఫిర్యాదు చేసి, ఎస్పీ కూడా చేయకపోతే మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి, మెజిస్ట్రేట్ కూడా చేయకపోతే హైకోర్టుకు ఫిర్యాదు చేసి, సుప్రీంకోర్టుకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. వాళ్ళు లంచాలు తీసుకుని కేసు పెట్టలేదు, అధికార ఒత్తిడి వల్ల కేసు పెట్టలేదు, ఏదైనా కారణం కావచ్చు. సిఆర్పిసిలో అవకాశం ఉండగా ఇవాళ బిఎన్ఎస్ఎస్ అసలు కేసే పెట్టడానికి వీల్లేని స్థితి తెచ్చింది. పోలీసులు తామే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి 3 రోజుల వరకు కేసు పెట్టకుండా ఉండొచ్చు. 3 రోజులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, మొన్ననే మనం పూనాలో ఒక సంపన్నుడి కొడుకు, మైనర్ కొడుకు తప్పతాగి 2 యువతీ యువకులను చంపిన కేసు చూసాం. ఎఫ్ఐఆర్ చాలా ఆలస్యం చేశారు. ఇప్పుడు సిఆర్పిసిలో ఎన్నో రక్షణలు ఉండగానే అటువంటి స్థితి ఉంటే, బిఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టడం అనేదే పోలీసుల ఇష్టారాజ్యం అయిపోతుంది. ఎవరికి వ్యతిరేకంగా కేసు పెట్టవలసి ఉందో వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళైతే, డబ్బులు ఉన్న వాళ్ళైతే, పరపతి ఉన్న వాళ్ళైతే కేసు జరగదు. అంటే
సంపూర్ణంగా పోలీసు రాజ్యంగా మారిపోయే, కొందరి నేరాలు మాత్రం మితిమీరిన ఉత్సాహంతో కేసులు పెట్టడం, కొందరి నేరాలు ఎటువంటి కేసు పెట్టకపోవడం అనేది వస్తుంది. పోలీసుల డిస్క్రిషన్కి ఇది వదలాలి. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే నేరం అయితే ఎఫ్ఐఆర్ కట్టొచ్చునా లేదా అని పోలీసుల డిస్క్రిషన్, పోలీసుల విచక్షణాధికారానికి వదులుతున్నాము అని బిఎన్ఎస్ రాసింది. ఇదివరకు మెజిస్ట్రేట్ ప్రైమఫసీ నేరం ఉందా అని చూసి ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేవాడు. ఇప్పుడు మెజిస్ట్రేట్కి ఆ అధికారమే లేదు. పై అధికారులు ఎవరికీ ఆ అధికారం లేదు. ఇది ఒక అంశం. అయితే ఇక్కడి నుంచి ఇంకా భయంకరమైన అంశాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీ అనేది ఉంది. రాజ్యాంగంలోనూ సిఆర్పిసిలోనూ స్పష్టంగా ఇదివరకే ఉన్న అంశం ఏమంటే, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల కన్నా ఎక్కువ పోలీసు నిర్బంధంలో ఉంచుకోకూడదు. ఆ వెంటనే న్యాయమూర్తికి సమర్పించాలి, మెజిస్ట్రేట్కి సమర్పించాలి. జ్యుడిషియల్ కస్టడీ, జ్యుడిషియల్ రిమాండ్ మొదలవుతుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు మొదటి 15 రోజుల లోపల పోలీసులు మళ్ళీ ఇంకా మా దర్యాప్తు కోసం ఆ వ్యక్తి అవసరం ఉన్నారు అని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. ఇది 15 రోజులతో అయిపోతుంది. ఆ తర్వాత తీసుకోవడానికి వీల్లేదు. 60 రోజుల లోపల లేదా 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి, నేర అభియోగ పత్రం వేయాలి. ఇది పాత పద్ధతి. ఇప్పుడు పోలీస్ కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి మధ్య తేడా చెరిపేసి పోలీస్ కస్టడీకి ఇదివరకు దీన్ని ఐపీసీ 167 చూసేది, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 187 చూస్తుంది. గతంలో 15 రోజులు అన్నదాన్ని ఇప్పుడు తీసేసి 60 రోజులు 90 రోజుల వరకు కూడా పోలీస్ కస్టడీ అడగవచ్చు అన్నారు. జ్యుడిషియల్ కస్టడీ అనే మాటకు అర్థం పోయింది. 60 రోజుల వరకు 90 రోజుల వరకు పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు అంటే మరొక అర్థం ఏమంటే, మామూలుగా పాత సిఆర్పిసి కింద ఐపీసీ కింద 60 రోజుల్లో కానీ 90 రోజుల్లో కానీ ఛార్జ్ షీట్ వేయకపోతే 61వ రోజున 91వ రోజున ఆటోమేటిక్గా బెయిల్ ఇచ్చి విడుదల చేయాలి అని ఉండేది. ఇప్పుడు 90 రోజుల వరకు అసలు పోలీస్ కస్టడీ పూర్తి కాలేదు. పోలీస్ కస్టడీ 89వ రోజు వరకు నడపవచ్చు. నడిపి మళ్ళీ 90 రోజు నుంచి మళ్ళీ 90 రోజుల వరకు ఛార్జ్ షీట్ వేసే అవకాశం వస్తుంది. అంటే ఒక మనిషిని ఏ కారణం లేకుండా ఇప్పుడు యూఏపీఏలో ఉన్నది, ఇతర నిర్బంధ చట్టాలలో ఉన్నది 6 నెలల పాటు అసలు నేరమేమిటో చెప్పకుండా, దర్యాప్తు చేయకుండా ఉండే అవకాశం పోలీసులకు ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇంకొక తీవ్రమైన అంశం ఉంది. మామూలుగా మీరు కోర్టులకు వెళ్తే ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. సిఆర్పిసి కింద అది చెల్లదు. సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చాయి. మనుషులను గొలుసులతో కట్టేస్తారు, తాళ్లతో కట్టేస్తారు, చేతులకు బేడీలు వేస్తారు, సంకెళ్ళు వేస్తారు, అవి తీసుకొస్తారు. 1980లలో దీని మీద సుప్రీంకోర్టులోనూ అనేక హైకోర్టులలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అధికరణం 21 కింద, అధికరణం 19 కింద భారత రాజ్యాంగం ఒక మనిషికి గౌరవాన్ని, హోదాను, ఆత్మగౌరవ హక్కును ఇచ్చిందంటే ఇక్కడ జంతువులలాగా చూడమని కాదు. ఈ జంతువులలాగా చూసే పద్ధతి మానేయండి అని సుప్రీంకోర్టు హ్యాండ్ కఫ్స్ వేయకూడదు అని ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. అనేక తీర్పులు వచ్చాయి. ఇప్పుడు చాలా కేసులలో చాలామంది విషయంలో హ్యాండ్ కఫ్స్ వేయడం లేదు. బిఎన్ఎస్ఎస్ 43 బిఎన్ఎస్ఎస్ అనే సెక్షన్ ఉంది. హ్యాండ్ కఫ్స్ అంటే సుప్రీంకోర్టు ఇంతకాలము ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టారు. నాగరిక మానవీయ ఆదేశాలను పక్కన పెట్టారు. బిఎన్ఎస్ఎస్ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరిని అవమానించండి. మీరు నిందితులైతే చాలు, మీరు నిజంగా నేరం చేసి ఉండనక్కర్లేదు. పోలీసులు మిమ్మల్ని ఇరికించవచ్చు, లేదా పాలకులు, సంపన్నులు, పెత్తందారులు మిమ్మల్ని ఇరికించవచ్చు. ఇరికించిన తర్వాత తప్పనిసరిగా హ్యాండ్ కఫ్స్ వేసి, అంటే మిమ్మల్ని అవమానించి, మీరు నేరం చేయకపోయినా అవమానించడానికి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే చేతులకు సంకెళ్ళు వేయాలి, గొలుసులతో కట్టి తీసుకురావాలి అని చెప్తే ఇవాళ బిఎన్ఎస్ఎస్ అది అందరికీ సమానం చేసింది. అట్లాగే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది ఇదివరకు నార్కోటిక్స్ యాక్ట్లోనూ లేదా మనీ లాండరింగ్ యాక్ట్లోనూ యూఏపీఏలోనూ అటువంటి చట్టాలలో ఉండేది. ఈ నేరం వల్ల వచ్చిన డబ్బులే ఈ చరాస్తిగా, ఈ స్థిరాస్తిగా ఉన్నాయి, అందువల్ల ఈ స్థిరాస్తిని, చరాస్తిని జప్తు చేస్తాము. దీన్ని ఇవాళ బిఎన్ఎస్ఎస్ మొత్తంగా చట్టంలో భాగం చేసింది. బిఎన్ఎస్ఎస్ 107 అంటారు. ఈ 107 కింద
మామూలుగా ఇదివరకైతే ఇటువంటి జప్తు చేసే అధికారం తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ చేతిలో ఉండేది. న్యాయ వ్యవస్థ ప్రైమఫసీ నేరం ఉంది ఇక్కడ అని గుర్తిస్తే, లేదా నిర్ధారణ అయిపోతే, రుజువు అయిపోతే, బియాండ్ రీజనబుల్ డౌట్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా రుజువైన తర్వాత ఆ ఆస్తిని, ఆ స్థిరాస్తిని, ఆ అచరాస్తిని జప్తు చేసుకోండి అని చెప్పేది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద ఏ పోలీసు అధికారి అయినా ఆస్తిని జప్తు చేయొచ్చు. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించడం లేదు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు లేదా వాళ్ళ పైన ఉండే నాయకులు, అధికారులు చెప్పిన పనులు చేస్తూ ఉన్నారు. బిఎన్ఎస్ఎస్ దాన్ని మరింత ముందుకు తీసుకుపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం, బిఎన్ఎస్ఎస్లో కస్టోడియల్ డెత్ జరిగితే, కస్టోడియల్ రేప్ జరిగితే, కస్టోడియల్ టార్చర్ జరిగితే, పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టడం అనేది, చంపేయడం అనేది, అత్యాచారం చేయడం అనేది సర్వసాధారణమైపోయిన ఒక సందర్భంలో సుప్రీంకోర్టు, పార్లమెంటు కూడా 2005లో సిఆర్పిసిలో జోక్యం చేసుకొని సిఆర్పిసిలో ఒక సవరణ చేసింది. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ, ప్రతి కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్, కస్టోడియల్ రేప్ సందర్భంలోనూ మెజిస్ట్రేట్ చేత విచారణ జరిపించాలి అని జుడిషియల్ మెజిస్ట్రేట్ అని సిఆర్పిసి సవరణ రాసింది. బిఎన్ఎస్ఎస్ జుడిషియల్ అనే మాట తీసేసింది. మెజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ స్థాయి అధికారి. వాళ్ళు సాధారణంగా ఒక తహసీల్దార్ అంటే ఒక సిఐ చెప్పిన, డిఎస్పి చెప్పిన, పోలీస్ అధికారులు చెప్పిన మాట వింటారు. న్యాయ వ్యవస్థకు ఉన్న స్వతంత్రత లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మనందరము మనుషులు, పాలితులు, సబ్జెక్ట్స్గా ఉన్న స్థాయి నుంచి ఆధునిక నాగరికతలన్నీ ఏం చేశాయంటే, ప్రజాస్వామ్యం ఏం చేసిందంటే రైట్స్ బేరింగ్ సిటిజన్స్గా మార్చాయి. పాలితులుగా ఉన్నవాళ్ళు హక్కులు ఉన్న పౌరులుగా మారారు. ఈ హక్కులు ఉన్న పౌరులను బిఎన్ఎస్ఎస్ సస్పెక్ట్స్గా మారుస్తున్నది, అనుమానితులుగా మారుస్తున్నది. అనుమానితులుగా మార్చడం ద్వారా సప్లికెంట్స్ టు ద స్టేట్ అంటే రాజ్యానికి అణిగి ఉండేవాళ్ళుగా మారుస్తుంది. అంటే మళ్ళీ చక్రం చుట్టూ తిరిగి రాచరిక భూస్వామ్య పాలనలో ఎట్లా ఏ హక్కులు లేని పాలితులు ఉండేవాళ్ళో బిఎన్ఎస్ఎస్ మళ్ళీ అటువంటి స్థితి తెస్తున్నది. ఈ 3 కొత్త చట్టాల మీద లీఫ్లెట్ అనే ఒక న్యాయ సంబంధమైన వెబ్సైట్లో నిపుణ్ సక్సేనా అని ఒక సుప్రీంకోర్టు న్యాయవాది చాలా అద్భుతమైన 3 పాఠాలు చెప్పారు, ఏమేమి జరగబోతుంది అని. ఆయన ఈ 60 రోజులు 90 రోజుల గురించి ఒక ఉదాహరణ చెప్పారు. ఈ 60 రోజులు 90 రోజులు అనేది అటువైపు దర్యాప్తు చేసే అధికారుల మీద కూడా ఎంత ఒత్తిడి తెస్తుందంటే 60 రోజుల లోపల 90 రోజుల లోపల తప్పనిసరి దర్యాప్తు పూర్తి చేయాలి. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత వాదనలు అయిపోగానే 30 నుంచి 45 రూపాయలు జడ్జిమెంట్ రావాలి అని ఇట్లా బిఎన్ఎస్ఎస్ చాలా ఆదర్శవంతమైన ప్రకటనలు కొన్ని చేసింది. ఇవి సాధ్యం కావు. ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మనం ఈ నేరానికి సంబంధించిన కొన్ని ఆధారాలు పంపుతాము. వాళ్ళ నుంచి నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిన రిపోర్ట్లు అనే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60 రోజుల లోపల తప్పనిసరిగా ఇది పూర్తి చేయాలి అనే ఒక కండిషన్ పెట్టిన బిఎన్ఎస్ఎస్ దర్యాప్తు అధికారుల మీద కూడా ఒత్తిడి తెస్తుంది, గందరగోళానికి దారితీస్తుంది. అట్లాగే నిందితులు ఎప్పటికీ బెయిల్ రాని, బై డిఫాల్ట్ బెయిల్ అంటారు 91వ రోజున, 61వ రోజున, అవి రాని స్థితి తెస్తుంది. అందువల్ల ఈ బిఎన్ఎస్ఎస్ మొత్తం న్యాయ ప్రక్రియను, నేర విచారణా ప్రక్రియను సరళీకరించే బదులు సంక్లిష్టం చేసింది అని అన్నారు. ఇప్పటికే సరళీకరించబడి ఉన్న న్యాయ వ్యవస్థతోనే 4 కోట్ల కేసులు పెండింగ్లో ఉండగా ఇప్పుడు ఇంకా సంక్లిష్టం చేయబడిన న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? చాలా వివరంగా అనేక విషయాలు మాట్లాడారు. నేను అవన్నీ చెప్పబోవడం లేదు, కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పాలి. ఒక ఉదాహరణ చెప్పారు. ఎఫ్ఐఆర్లు పోలీసులు కట్టడం గురించి, అది పూర్తిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేదా కొన్ని సందర్భాల్లో ఎస్ఐకి కూడా అధికారం ఇచ్చారు కదా. యాసిడ్ విక్టిమ్ ముఖం మీద, శరీరం మీద యాసిడ్ చల్లుతూ ఉన్నారు ఇటీవల ప్రేమోన్మాద కేసులలో. యాసిడ్ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి ఫలానా వాడు నా మీద యాసిడ్ చల్లాడు, కేసు పెట్టండి అని అడుగుతుంది. యువతి, ఒక 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువతి, చాలా ఎక్కువ మంది అటువంటి వాళ్ళే దానికి గురవుతున్నారు.
వాళ్ళు వచ్చి అడిగితే ఈ కేసు అనేది 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉండే నేరం మాత్రమే. అందువల్ల అది ఎఫ్ఐఆర్ కట్టాలో లేదో ఎస్హెచ్ఓ విచక్షణాధికారానికి బిఎన్ఎస్ఎస్ వదిలేసింది. అంటే ఇక నుంచి యాసిడ్ బాధితుల కేసులలో ఎఫ్ఐఆర్లు దాఖలు కావు, ఎఫ్ఐఆర్లు రాయరు. ఇటువంటివి 88 నేరాలు, చాలా కీలకమైన నేరాలు, తీవ్రమైన నేరాలు. కానీ కేసు పెట్టాలా లేదా అనేది కూడా, ఎఫ్ఐఆర్ రాయాలా లేదా అనేది కూడా పోలీసులకు ఇచ్చారు. పోలీసు అధికారులకు గుత్తాధిపత్యాన్ని ఈ బిఎన్ఎస్ఎస్ ఇస్తూ ఉంది. ఇదంతా వలస చట్టాల పేరుతో, పెండింగ్ కేసుల పేరుతో, న్యాయ వ్యవస్థ జాప్యం పేరుతో ఒక తప్పును సవరించడానికి 20 తప్పులు చేశారు. ఒక ఈవిల్ను క్యూర్ చేయడానికి 20 ఈవిల్స్ క్రియేట్ చేశారు. మామూలుగా చట్టం అంటే ఎప్పుడైనా ఖచ్చితత్వం ఉండాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ప్రతి ఒక్కటి అస్పష్టంగా రాసింది. వివరణకు, వ్యాఖ్యానానికి అవకాశం ఇచ్చింది, దుర్వ్యాఖ్యానానికి అవకాశం ఇచ్చింది. పోలీసు అధికారాలను మితిమీరిన స్థాయికి పెంచివేసింది.